ఆర్నాబ్ గోస్వామి అకస్మాత్తుగా విలన్ అయ్యాడు. అతని మాట్లాడే తీరు, అతను అడిగే తీరు చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ నచ్చిన వాళ్ళ సంఖ్య కూడా అదే. ఆ స్థాయిలోనే అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ అతనేమి వేగ్గా మాట్లాడు, పిచ్చ పిచ్చ కారు కూతలు కూడా కుయ్యడు. క్వెషన్ వేసేది మొహం పగిలేటట్టు ఉంటది. అదే తట్టుకోలేకపోతా ఉంటుంటారు. ఇప్పుడు ఆ జరిగిన తప్పేంటి? ఇండిగో అన్నటువంటిది నవంబర్‌లోనే నిబంధనలు అమల్లోకి వచ్చేసినాయి. అప్పుడే అమల్లోకి వచ్చినప్పుడు డిసెంబర్‌లో ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఎవరు సార్ట్ ఔట్ చేయాలి? ఖచ్చితంగా మంత్రే సార్ట్ ఔట్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ మంత్రిది అంటే, అబ్బబ్బే! మా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారని చెప్పడం తప్పు. అసలు లోకేష్‌కి ఏంటి సంబంధం అని అడుగుతున్నప్పుడు, లోకేష్ గారు సలహా ఇచ్చారు రామ్మోహన్ నాయుడుకి అని చెప్పేసి అక్కడితో వదిలేసినా సరిపోయేది. లేదు లేదు మా లోకేష్ గారు వార్ రూమ్ పెట్టి చూస్తున్నారంటాం ఇంకో తప్పు. అదయిపోయింది. ఆ తర్వాత అర్నాబ్ ఆయన ఏమన్నా సివిల్ ఏవియేషన్ మినిస్టరా లేకపోతే ఇదేమన్నా టీడీపీ మినిస్టరా అని నిలదీసిన తర్వాతనన్నా ఆగిపోవాలి. సరే అయిపోయింది. రెండోది అసలు ఫెయిల్యూర్ ఏంటి? అది ప్రభుత్వం తరపునే కదా నిన్ను పెట్టింది. మోడీ సివిల్ ఏవియేషన్‌తో డిబేట్ చేయడు. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే మోడీకి చెప్పాలి ప్రాబ్లం. అది పరిష్కరించలేకపోతే ఆ ఫెయిల్యూర్‌ని తీసుకెళ్ళి ఆర్నాబ్ గోస్వామిని నోరు మూసుకుని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్‌కో, టీవీ5 ఈటీవీలోనో, టీవీ5లోనో భజన చేసినట్టు ఆయన చేయమంటే ఎట్ట చేస్తాడు? ఆయనలో జర్నలిస్టిక్ ఇన్‌స్టింక్ట్ ఉంది. కొట్టాల్సిన చోట కొడతాడు. బీజేపీకి ఫేవరబులే కానీ బీజేపీని నిలదీసినప్పుడు దారుణంగా నిలదీస్తాడు. అందులో మొహమాటం ఏం పడ్డు. అది గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో హోంవర్క్ చేస్తాడు. తను ఊరికనే వేగ్గా అడగడు. అమెరికా వాళ్ళని కూడా ఫుట్బాల్ ఆడాడు. ఒక్కసారి మొన్న డిబేట్ చూస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ కంటే చిన్నది, రష్యా ఆర్థిక వ్యవస్థ ఆఫ్టర్ ఆల్ అంటున్నటువంటి వాళ్ళని అమెరికాకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కడిగి పాడేశాడు. ఇది ఇన్సిగ్నిఫికెంట్ అన్నటువంటి దానికి సంబంధించి సరే G7 కంటే ఎక్కువ ఎదిగింది కదా, మరి అది చిన్నది ఎట్లా అవుతుందని నిలదీశాడు. సమాధానం లేకపోయింది వాళ్ళ దగ్గర. అదే సందర్భంలో మీ బోయింగ్ విమానాలు 40% రష్యన్ టైటానియంతోనే తయారవుతున్నాయి కదా, ఇప్పుడు రష్యా మీద ఆంక్షల వల్ల మీరే కదా ఇబ్బంది పడుతున్నారు అంటే తడుముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో మీ సెమీ కండక్టర్ చిప్స్కి అవసరమైన పలాడియం కూడా రష్యా నుండినే వస్తుంది కదా, అప్పుడు మీ ఇంపోర్ట్స్ 30% పెరిగినాయి కదా, మరి రష్యా మీద ఆంక్షలు ఇండియా మీద డ్రామాలు ఎందుకు ఆడుతున్నారంటే సమాధానం లేకుండా పోయింది. చిన్న ఎకానమీ అని ఎట్లా అంటున్నారు మరి అట్లాంటప్పుడు అని నిలదీశాడు. సమాధానం లేదు అమెరికా వాడి దగ్గర. మరి అమెరికా మోడీ క్లోజ్ అంటారు కదా, మరి అట్లాంటప్పుడు అమెరికానే నిలదీసినటువంటిది. ఇకపోతే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు విషయంలో కూడా ట్రంప్ జనవరి 20, 2025 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14172 ద్వారా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు కదా అంటూ ఆ సందర్భంగా ఒక ప్రశ్న వేశాడు. అసలు మెక్సికన్ కి సంబంధించినటువంటిది మీరెవరు మార్చడానికి, దానికోసం మీరు మ్యాపుల్లో వాటిట్లో మార్చడానికి దాదాపు $500 మిలియన్ తగలేస్తున్నారు. ఎవడబ్బా సొమ్మిది, ఏదో వేరే దేశానికి సంబంధించిన కార్యకలాపాలు మీరెలా ఏలు పెడతారు అని అడిగినప్పుడు సమాధానం లేదు అమెరికా దగ్గర. గూగుల్ మ్యాప్స్ మెక్సికో యూజర్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే చూపిస్తుంది, మరి గల్ఫ్ ఆఫ్ అమెరికా అవుతుందా, ఎట్లా సాధ్యం అన్నటువంటి విషయాన్ని నిలదీస్తే సమాధానం లేకుండా పోయింది. అదే సందర్భంలో ట్రంప్ అదే ఆర్డర్లో అలస్కాలో డెనాలి పర్వతాన్ని మౌంటీ మెకిన్లీగా మార్చాడు. ఇది అసంబద్ధమా కాదా అని అడిగితే దాంతో సమాధానం కూడా లేకుండా పోయింది. కాబట్టి అతను ఏదైనా సరే ఊరికినే వేగ్గా మాట్లాడే రకం కాదు. ఆర్నాబ్ గోస్వామిని ఎంత తక్కువగా కెలికితే అంత మంచిది. ప్రత్యేకించి అతను మొన్న కెలకడం వల్ల మీది బాయ్కాట్ చేస్తున్నాం అనేటప్పటికీ అందుకోసమనే ప్రత్యేకించి ఒక కుర్చీ పెట్టి మరీ చూపించాడు. ఖాళీగా బాయ్కాట్కి సంబంధించి కామెంట్ చేశాడు. ఇంకా అతన్ని కెలకడం మానేస్తే బెటర్ అనమాట.